పిల్లలంతా చదివిస్తున్నారా? పాప ఎన్నో తరగతి అమ్మా చెప్పు? 2వ తరగతి. ఎక్కడ చదువుకుంటున్నావు? ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నావా? పాప నువ్వేనో తరగతి అమ్మా? 2. నువ్వు ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నావు? ఇక్కడ మన గవర్నమెంట్లో. అమ్మా వీళ్ళకంతా తల్లికి వందనం వస్తుందమ్మా? జై భీమ్. నా పేరు సౌటుల సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనమున్నాము విందూరు ఎస్టీ యానాది కాలనీ, గూడూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఎస్టీ యానాది కాలనీ మన కమిటీ సభ్యులు ఇక్కడ సందర్శించడం జరిగింది. వారి సమస్యలు అడిగి తెలుసుకొని వీరికి ఉన్న సమస్యలు సంబంధిత అధికారులకి తెలియజేసి వీరి సమస్యలు పరిష్కరించడానికి మన పిఎన్ యానాది మహానాడు కమిటీ ముందుకు వెళ్తుంది. వీళ్ళు మాటల్లో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఏమ్మా మీకు ఆధార్, రేషన్, హెల్త్, జాబ్ కార్డులు అన్నీ ఉన్నాయమ్మా? మీకు రేషన్ కార్డు లేవు. ఎప్పటి నుంచి? ఆధార్ కార్డులు ఉన్నాయా? ఇక్కడ స్థానిక సచివాలయానికి వెళ్ళారా ఎప్పుడన్నా? వెళ్ళాను సార్, కానీ పెడితే మాకు ఏరే అడ్రస్ ఉన్నాయని చెప్పి చేయను అన్నారు. అప్పుడు మేము అడ్రస్ అన్ని మార్పించుకున్నారు. లేవని చెప్తున్నారు. సరే, ఒకసారి మేము స్థానిక సచివాలయానికి కూడా మేము తెలియజేస్తామమ్మా. మీరు కూడా ఒకసారి వెళ్ళండి. సరేనమ్మా. ఇంకేమన్నా సమస్యలు ఉన్నామ్మా మీ గ్రామాలలో? ఇంకా అందరికి ఇప్పుడు ఈ పిల్లలంతా చదివిస్తున్నారమ్మా వీళ్ళు? ఇక్కడ ఒకసారి చూడండి, వీళ్ళు ఈ పిల్లలంతా చదివిస్తున్నారా? పాప ఎన్నో తరగతి అమ్మా చెప్పు? 2వ తరగతి. ఎక్కడ చదువుకుంటున్నావు? ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నావా? పాప నువ్వేనో తరగతి అమ్మా? 2. నువ్వు ఎక్కడ ఏ స్కూల్లో చదువుకున్నావు? ఇక్కడ మన గవర్నమెంట్లో. అమ్మా వీళ్ళకంతా తల్లికి వందనం వస్తుందమ్మా? వస్తుందా? తల్లికి వందనం అంటే తల్లికి వందనం గురించి తెలుసుకోవాలంటే ఒకవేళ వచ్చినా రాకపోయినా మీకు సచివాలయం ఉంది కదా ఇక్కడ, ఈ సచివాలయానికి వెళ్ళి మీ పిల్లల పేర్లు చెప్పుకొని మా పిల్లలకు తల్లికి వందనం పడుతుందా, పెండింగ్లో ఉందని అడిగి కనుక్కోండి ఫస్ట్. ఒకవేళ అంటే కొంతమంది పిల్లలకు బాగా లేకుండా లేదంటే ఊర్లకి వెళ్ళిపోయి కొంచెం హాజరు తగ్గుంటుంది. హాజరు తగ్గినప్పుడు తల్లికి వందనం కొంచెం పెండింగ్లో పడదన్నమాట. ఈ విషయాలు కొన్ని మనం తెలుసుకోవాలంటే స్థానిక సచివాలయానికి వెళ్ళి మీ పిల్లలు అంటే ఎవరైతే స్కూల్కి పంపిస్తున్నారో స్కూల్ పిల్లలు కన్న తల్లిదండ్రులు సచివాలయానికి వెళ్ళి మా పిల్లలకి తల్లికి వందనం శాంక్షన్ వస్తుందా రావట్లేదని పెండింగ్లో ఉంటే సరిచేస్తారు అధికారులు. అంటే విషయం చెప్పుకుంటే మా పిల్లలకి కొంచెం బాగలేక, ఆరోగ్యం బాగలేక కొంచెం రాలేకపోయారు స్కూల్కి, కొంచెం హాజరు తగ్గింది. ప్లస్ ఇంకోటి ఏదో కొంచెం వృత్తి అంటే పనులు పూర్వకంగా ఏదన్నా బయట ఊర్లకి వెళ్ళి మనకి కొంచెం హాజరు తగ్గింది. ఆ పిల్లలకి హాజరు లేకపోవడం వల్ల మనకి తల్లికి వందనం కొంచెం పెండింగ్లో ఉంటుంది. ఇవన్నీ రావాలంటే స్థానిక మీ ఊర్లో సచివాలయానికి వెళ్ళి తెలియజేసుకుంటే ప్రతి ఒక్కరికి ఆ సంబంధిత అధికారులు సరిచేసి చిన్న చిన్న తప్పులు మీకు అందరికీ తల్లికి వందనం వచ్చేలా చూస్తారు పిల్లలకి. సరేమ్మా, సరి చేసుకుంటారా? ఏమ్మా ఖచ్చితంగా వెళ్ళి మీరు ఒకసారి ముందే వెళ్ళండి, వెళ్ళి కనుక్కుంటే మీకు తెలుసా. అంటే మాకు పడలేదు అని చెప్పి తర్వాత అటు ఇటు తిరిగే కాడికి ముందుగానే వెళితే ఆ తప్పులు సరిచేస్తారు. అవి ఖచ్చితంగా మీరు సరి చేసుకోండి అమ్మా. కనుక్కుంటే మీకు అది సరిచేస్తారు, వెంటనే మీకు అకౌంట్లో పడిపోతుంది తల్లికి వందన పథకం. వాటి మీద ప్రభుత్వ పథకాల మీద అవగాహన పెంచుకోండి అమ్మా. సరే అమ్మా, మీ ఆధార్ కార్డు, ఈ రేషన్ కార్డుల గురించి మేము సంబంధిత అధికారులు తెలియజేస్తామమ్మా. వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చెప్పండి. సరే.